అందరికీ నమస్కారం. నా ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి, ఒకసారి నేను మలక్పేటకి వెళ్ళాను, గంజికి మార్కెట్కి వెళ్ళాను. అయితే ఒక షాప్ దగ్గర ఒక అబ్బాయి కనిపించింది. చాలా ఆత్మీయంగా దగ్గరగా అనిపించింది అబ్బాయి. అబ్బాయి అనుకుంటూ షాపులోకి వెళ్ళాను. ఏం పేరమ్మా నీ పేరు అని అడిగిన అబ్బాయిని. నన్ను చూసి, అయ్యో మేడం మీరా, నేను సరళదేవి హాస్టల్ మీ దగ్గర చదువుకున్న అబ్బాయిని మేడం, నా పేరు సాయి కుమారు, సాయిని మేడం అన్నాడు. అరే గుర్తుకొచ్చినవరా, నువ్వు బాగా యాక్టివ్గా బాగా చదువుకున్నావు కదా అంటే, ఇక అవును మేడం, మీ దగ్గర మంచి బేసిక్స్ పడ్డాయి నాకు. ఇంటర్ సెకండ్ ఇయర్ కరోనా టైం మేడం, నేను ఫీజు కట్టలేక చదువు ఆపేసిన అన్నాడు. నాకు బాధ అనిపించింది. ఎందుకు నేను గుర్తుకు రాలేదారా అన్నాడు. లేదు మేడం గుర్తుకొచ్చారు, కానీ ఇంకా కరోనా టైం కదా, ఇంకా ఇళ్ళకి ఇంకా ఎవరు వెళ్తలేరు, ఇక నేను ఇంకా రాలేకపోయినా అన్నాడు. ఇంకా నాకు బాధ, కళ్ళలో నీళ్ళు. అయితే ఈ బాధపడి, మరి ఎట్లా ఎన్నాళ్ళరా మరి ఇట్లా పని చేసుకుంటావు అంటే, ఎందుకు మేడం నేను ఇంకా 2-3 ఏళ్ళు, ఇక 2-3 years నేను ఎక్స్పీరియన్స్ సంపాదించి సొంతంగా షాప్ పెట్టుకుంటా. చేయొచ్చు మేడం, మీరు అన్నారు కదా కృషితో నాస్తి దుర్భిక్షం అని. మనం ప్రయత్నం చేస్తే, కృషి చేస్తే ఏదైనా మనం సాధించవచ్చు, మన పేదరికాన్ని పారద్రోలొచ్చు అని మీరు అన్నారు. ఇక మనం చేసే పని పట్ల కూడా గౌరవం ఉండాలి, ధర్మబద్ధంగా మనం ఏ పని చేసినా తప్పు లేదని అన్నారు కదా మేడం. మంచి హ్యాపీగానే ఉన్నా మేడం అన్నాడు. ఇంకేం కావాలండి మనకి? తరగతి గదిలో పిల్లలకు మనం చెప్పిన నీతి మాటలు, కొన్ని ఇట్లాంటి మంచి మాటలు వాళ్ళని జీవితంలోకి ఎలా అన్వయించుకున్నారో మనము గమనిస్తున్నాం. నాకు చాలామంది ఇట్లా పిల్లలు కనిపిస్తుంటే చూడంగా నాకు కొంచెం కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అప్పుడు పరిస్థితుల్లో చెప్పేటప్పుడు వాళ్ళకి మనం బాగానే చెప్తాం, కానీ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులకి, సమాజంలో వాళ్ళు ఎదుర్కొనే వాటికి అన్నిటిని మనం అధిగమించలేం కదా. కానీ కొంతవరకు మనం సక్సెస్ అవుతున్నాము అనేది ఇట్లాంటివి పిల్లలు కనిపించినప్పుడు పర్వాలేదు, సక్సెస్ అయినా మనము అనేది అనిపిస్తుంది. కానీ నిజంగా అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు. డబ్బు పుష్కలంగా మన చేతుల్లో ఉంటే ఇట్లాంటి పిల్లలకి మనము చేయూతను అందించి చదివిస్తే ఎంత బాగుంటుందని. శ్రీలత అన్న అమ్మాయి ఉండేది, అదే బ్యాచ్ అమ్మాయి. ఆ పిల్లనైతే ఎంత ఇంటెలిజెంట్ ఉండేది ఆ పిల్ల. అమ్మాయి చాలా బాగా చదివేది. నేను అన్నా, నువ్వు మెడిసిన్ తీసుకొని చదవమ్మ, నీ ఖర్చు నేను భరిస్తా అని. కానీ ఆ అమ్మాయి కూడా ఇంటర్లో ఇక కరోనా టైంలోనే ఇదయ్యారు. నాకు అనిపిస్తుంది, నా దగ్గర కనుక డబ్బు మనీ పుష్కలంగా ఉంటే మాత్రం నిజంగా నేను పిల్లలకి అట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేసేదాన్నేమో. డబ్బు లేదు కాబట్టి అనిపిస్తుంది అట్లా. ఒకవేళ ఉంటే ఆ భగవంతుడు ఇదే మనసు కూడా డబ్బుతో పాటు నాకు డబ్బు కూడా ఇచ్చుంటే నిజంగా నేను పిల్లలకి తోడ్పడేదానండి. ఇది ఎవరికైనా కానీ వృత్తి పట్ల వాళ్ళు పని చేసుకోవడంలో తప్పు లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అని, పని పట్ల మనకు గౌరవం ఉండాలని, మనం ఏ పని చేసినా ధర్మబద్ధంగా పని చేసుకుంటూ పోతే మనము జీవితంలో సక్సెస్ అవుతామని పిల్లలకు చెప్పిన ఈ మాటలు నాకు మళ్ళా ఆ అబ్బాయి సాయి చెప్పినాక నాకు గుర్తుకొచ్చి బాధ అనిపించిందండి. సరే, అందరూ దీన్ని తీసుకోండి. ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు మీ ఏరియాలో కానీ ఎక్కడైనా పిల్లలు చదువుకోలేక ఉంటే మీ చేతనైనా సహాయం చేయండి, వాళ్ళకు చేయూతనివ్వండి అని కోరుకుంటూ, ఇప్పుడు నెక్స్ట్ మనం భాగ్యనృత్యంలోకి వెళ్దామండి. మనం ఇప్పుడు భాగ్యనృత్యంలోకి వచ్చామండి. అందరు గుణింతాలని ఏముంది లేని అనుకుంటున్నారు, కాదు. అచ్చులను రోజు పలకడం వలన, ఈ విధంగానన్నా నా ఛానల్ ద్వారా రోజు ఒకసారి అచ్చులను పలకండి. ఆ అచ్చులను పలకడం వలన, అచ్చుల శబ్దాలతో గుణింతాన్ని చదవడం వలన మీ ముఖంలోని యొక్క తల భాగంలోని నరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది. మీకు రోజు ఒక రకంగా ఒక మంచి మాటతోటో కథతోటో మీకు ఇలా చెప్తున్నాను కాబట్టి మీకు ఇది లాభం చేకూరే అవకాశమే కానీ నష్టం అయితే జరగదు. ఓకే, గుణింతంలో ఈరోజు మనం బాధాకు వచ్చేసినాము. బా అనేది హల్లులలో
ఇలా ఉంటుంది. ఇది హల్లులలో బా యొక్క పొల్లు, ఇది బా యొక్క పొల్లు. ఈ పొల్లుకు అచ్చులు గుణింతాలుగా మారి ఈ పొల్లు మీద కూర్చుంటున్నాయి. అప్పుడు మనము అచ్చుల శబ్దాలతోటి బాగా మనం పలుకుతున్నాం. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ గుణింతాలను చూద్దాం, గుణింతపు గుర్తులను చూద్దాము. ఇవి అచ్చుల యొక్క శబ్దాలను గమనిద్దాం. తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, వృత్తం ఏత్వం ఏత్వం దీర్ఘం అయత్వం, ఒత్తం ఒత్తం దీర్ఘం అవత్వం, సున్నా విసర్గ. ఆ దీర్ఘం తలకట్టు దీర్ఘాన్ని బట్టి. ఈ ఉ రు ఏ ఐ ఓ ఔ అం ఆ. ఇప్పుడు ఈ శబ్దాలతోటి మనం బాలు కలుపుతాం. బా బా, బి బి, బు బూ, బ్రు, బే బే బై, బో బో బౌ బౌ. బండ మీద ఆటలు ఆడుతూ భాగ్యం కనిపించింది, బిరబిర తిరిగింది, బీరకాయలు కోసింది, బుడుగు కథలు చదివింది, బూడిద గుమ్మడికాయలు చూసింది, బురుకుటి ముడిచింది, బెండకాయలు కోసింది, బేరానికి పెట్టింది, బయళ్ళు కమ్మేలా అమ్మింది, బొడ్డులో పైసల సంచి చెక్కింది, బోరింగ్ నీళ్లు తాగింది, బౌ బౌమన్న కుక్క అరుపుకు బండ మీద పడిపోయింది. అర్థమైంది కదా? ఓ తమాషాగా మనం ఊహించుకోవాలి. అమ్మాయి భాగ్యం అనే అమ్మాయి బండ మీద ఆడుకుంటుంది, బాగా తిరిగింది, పక్కనే బీరకాయలు కనిపించినాయి, గుడు కథలు చదువుకుంటూ బూడిద గుమ్మడికాయలు చూసింది, బురుకుటి ముడిచింది, బూడిద గుమ్మడికాయలు ఏం చేయవచ్చు అబ్బా అని బురుకుటి ముడిచింది, బెండకాయలు కోసింది, బేరానికి పెట్టింది, ఇవన్నీ నింపుకొని, బయళ్ళు కమ్మేలా అమ్మింది, కళ్ళు బయలు కమ్మేలా అంత విసిగి వచ్చేంత వరకు అమ్ముతుంది, బొడ్డులో పైసల సంచి చెక్కింది, ఇక బోరింగ్ నీళ్లు తాగి తలిసిపోయి బౌ బౌ మన కుక్కలకి బండ మీద భాగ్యం పడిపోయింది. ఇది ఇందులో ఉన్నటువంటి తమాషా చిన్న స్టోరీ. ఓకే, అర్థమైంది కదా? అందరూ నెక్స్ట్ మీరు వర్క్ ఇస్తున్నాను, కామెంట్ బాక్స్లో పెట్టండి. తర్వాత నెక్స్ట్ గుణింతం మాకు పోదాము. మాకు వెళ్ళే ముందు మీరు ఏం చేస్తారంటే గుణింతాన్ని అచ్చులను ఒకసారి చదవండి. మీరు సొంతంగా గుణింతం మీద ఏమన్నా రాయగలుగుతారేమో ప్రయత్నం చేయండి. మీ యొక్క సృజనాత్మక శక్తిని పరీక్షించుకోండి. మీలో ఎంత క్రియేటివిటీ ఉన్నదో చదివి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ మీరు గుణింతంలోకి వెళ్ళే వరకు మళ్ళా సెలవు తీసుకుందాము. ఈలోపు ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, నెక్స్ట్ కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను చెప్తున్నాను కదా, నేను నా మైండ్ మొత్తము వీటి మీద వీడియోస్ తీయాలి, ఏం చెప్పాలి అనే దాని మీదనే నన్ను ఫోకస్ చేసిన. ఇప్పుడు నేను చెప్తున్న గుణింతాలన్నీ కూడా నేను పిల్లలకు ప్రాక్టికల్గా చెప్పినాయే కాబట్టి మీకు నాకు ఆ అనుభూతులను ఈ విధంగా పంచుకోవడానికి నేను పూనుకున్నాను. అందరి ఆదరణ నాకు లభిస్తుందన్న ఆశతో మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటికీ నేను సెలవు తీసుకుంటున్నాము. మనం ఎప్పటికీ కలుస్తూనే ఉంటాము. ధన్యవాదాలు.